బ్యాక్ టు న్యూస్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. ఏలూరులోని 16వ శతాబ్దం నాటి అతి పురాతన శివాలయంగా ప్రసిద్దిగాంచిన శ్రీ అన్నపూర్ణ ప్రతాప విశ్వేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ కూడా శివ నామ స్మరణతో మారుమరుగుతున్నాయి. వేకువజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుంటున్నారు. శివుడిని దర్శించుకునే తరిస్తూ పునీతులవుతున్న పరిస్థితి ఉంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి శివాలయాలకైతే వస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే తూర్పు చాళుక్యుల కాలం నాటి నుండి ఈ ప్రాంతంలో శివాలయాలు ఎక్కువగా ఉండటం, ఇక్కడ స్వయంభూ ఆలయాలు ఉండటం, అదే రకంగా దాదాపుగా 400-500 సంవత్సరాల కాలం నాటి శివాలయాలు కూడా ఇక్కడ ఉండటం, అంత విశిష్టత కలిగిన ఆలయాలు ఉండడంతో భక్తులందరూ పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. ఇక్కడ మనం చూసుకుంటే ఏలూరులోని ఇప్పుడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం దగ్గర ఇక్కడ ఉన్నాం. దాదాపుగా 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఆలయ అర్చకులు ఉన్నారో వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఈ ఆలయానికి ఉన్న ప్రాశస్త్యం ఏంటి, ఎప్పుడు నిర్మాణం జరిగిందంటారు? ఇక్కడ ఇది మనకి పూర్వం ఈ యొక్క వేంగిరాజుల సమయంలో వేంగిరాజుల యొక్క పరిపాలనలో ప్రతాపరుద్రులు పరిపాలించినటువంటి సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సుమారుగా 16వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ ఆలయము. దానికి ఇవాళ రోజున మనకి ఏలూరులో పాత శివాలయము అనేటువంటి పేరు. దీనికి చాలా విశేషమైనది ఏమిటయ్యా అంటే ఇక్కడ కోరిన కోరికలు తీరుస్తాడు స్వామి. ఎందుకంటే ఆయనకి ఇంకొక పేరేమిటయ్యా అంటే భోగలింగము అని. అంటే స్వామివారు ఏదైతే మనం అనుకుంటామో అది తప్పక నెరవేర్చి మనకున్నటువంటి ఇక్కట్లన్నీ కూడా ఇట్టే తొలగించగలిగేటువంటి మంచి దయాహృదయమైనటువంటి ఆ పరమేశ్వరుడు మనకి వాళ్ళ రోజున ఈ మహాశివరాత్రి రోజున ఆయనకి తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ ఉదయం మహాన్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకం జరిగింది. అనంతరము సాయంకాలం 6 గంటల నుంచి శివపార్వతుల కళ్యాణోత్సవము, అనంతరము రాత్రి 11 గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ అనగా 11 రుద్రాలతోటి లింగోద్భవ సమయంలో అభిషేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. దీనంతటికీ కూడా అన్ని రకాలుగా ఈ యొక్క ఆలయ కమిటీ వాళ్ళు అలాగే భక్త బృందము అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా సాగుతున్నాయి. ముందస్తుగా మనం చెప్పుకోవాల్సిన వాళ్ళల్లో మనకి ఈ యొక్క రక్షక దళం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. చక్కగా ఇక్కడంతా కూడా కంట్రోల్ చేస్తూ అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించి చక్కగా ఈ ఆలయాన్ని ఇంత దినదినాభివృద్ధి చేసినటువంటి అందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఓం నమః శివాయ. కొంతమంది పెద్దలున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, శివాలయం మీరు ఎప్పటి నుంచో స్థానికంగా ఉంటున్నారు, ఎప్పటి నుంచి ఉంది, ఎంత ప్రాశస్త్యం కలిగింది? ఈ యొక్క శివాలయం దీని పేరే పాత శివాలయం. అంటే పాత శివాలయం నుంచి పూర్వం నుంచి ఉంటుంది. పూర్వం దీంట్లో ఇక్కడ మా నది ఉండేది. ఇక్కడ నది, ఆ నది పూడ్చిన తర్వాత శివాలయం ప్రసిద్ధి వచ్చింది. ఈ ప్రసిద్ధి వచ్చిన తర్వాత పూజ చేయడం, అలవాటు చేసుకోవడం, అందరూ భక్తులు రావడం జరిగేది. ఈ యొక్క శివాలయానికి మంచి పేరు ఉంది, పాత శివాలయం అంటారు దీన్ని. దీని యొక్క విశేషత ఏంటంటే ఇక్కడ మహానందీశ్వరుడు, శివుడు అభిషేకం చేయడం అందరూ జరుగుతుందన్నమాట. భక్తులు 50 మంది కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ భక్తులు విశేషమైనటువంటి విధానంలో పాటిస్తుంటారు. సంతోషం. సార్ ఈ ఆలయము మీకు తెలిసి ఎప్పుడు నిర్మించారంటారు? గతంలో అప్పుడు ఎలా ఉండేది? మీరంతా కూడా వచ్చిన తర్వాత ఎలా తీర్చిదిద్దారు? శ్రీ అన్నపూర్ణ ప్రతాప విశ్వేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయం అగ్రహారం అండి. మేము 1993లో ఈ దేవాలయాన్ని దత్తత తీసుకొని పునఃప్రారంభం చేయాలని కోరికతోటి అంతకుముందు ఉన్న పెంకుటిల్లు పడిపోతే దాని ముంజోలే తీసేసి కొత్తది హాల్గా నిర్మాణం చేసి ఉన్నాం. ఈ పక్కన ఉన్న ఖాళీ స్థలం కూడా ప్రజలు ఆక్రమించేసి ఉంటే కోర్టు ద్వారా వాళ్ళను కూడా ఖాళీ చేయించి అక్కడ షెడ్ నిర్మాణం చేసి భోజనాలు వస్తు కూడా కలప చేస్తున్నాం. ఈ పాత శివాలయం అనే దాంట్లో
స్వామివారి అనుగ్రహం చాలా గొప్పగా ఉంటుందని ఒక పేరు. ఇక ఇక్కడ స్వామివారిని కోరిన కోరికలు తీరుస్తారని, అలాగని ప్రజల నమ్మకం, మా విశ్వాసం. ఇక ఈ మహాశివరాత్రి పర్వదినం, కార్తీక మాసం ఇక్కడ బాగా ప్రసిద్ధి. ఈ రోజున చాలామంది జనం విపరీతంగా వస్తారు. సాయంత్రం దాకా ప్రసాదాలు, మధ్యాహ్నం కళ్యాణం, ప్రొద్దున అభిషేకం అయింది. మా 7 గంటలకి కళ్యాణం. రాత్రి లింగోద్భవ పూజ 11:30కి బిగించేస్తాం. లింగోద్భవ పూజ చేస్తాం. ప్రసాదాలు కూడా కంటిన్యూషన్ పెడుతూనే ఉంటాము. తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ పాత శివాలయం గురించి వారి మనోభావాలతోటి స్వామివారిని ఎంత కొలిస్తే అంత మంచిదని ఇక్కడ మా ప్రజల నమ్మకం బాగా. ఇక్కడ ఇలా చూసుకుంటే పాత శివాలయంగా పేరు పొందిన ఈ శివాలయం ఏదవుతుందో అన్నపూర్ణ సమేత ప్రతాప విశ్వేశ్వర స్వామి ఆలయానికి వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దాదాపు 400 సంవత్సరాల పైబడి ఉన్న శివాలయానికి మొదట్లో పెంకుటిల్లుగా ఉండేది. తర్వాత ఆలయాన్ని పునర్నిర్మించిన పరిస్థితి ఉంది. దీంట్లో పాత శివాలయంగా పేరు పొందింది. జిల్లా నలుమూల నుంచి కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ శివాలయానికి వచ్చి భక్తులందరూ కూడా దర్శించుకుంటారు. ముఖ్యంగా శివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేకువజాము నుండి కూడా భక్తులతో శైవక్షేత్రాన్ని కిటకలాడుతున్నాయి. ఓం నమ శివాయ, శంభో శంకర, హర హర మహాదేవ, ఓం నమ శివాయ అంటూ కూడా నామస్మరణలతో శైవక్షేత్రాన్ని కిటకలాడుతున్నాయి. ఇది ఇక్కడ ఏలూరులో ఉన్న పరిస్థితి. కెమెరామన్ ఆర్కేతో రాంబాబు, 1990.